హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 22 చూద్దాం. డే 21లో మిర్రర్ గొలుసు కుట్టుతో ఎలా కుట్టాలో చూసాం కదా. ఈరోజు ఇంకో విధంగా మిర్రర్ అనేది ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రౌండ్ షేప్ మిర్రర్ని ఇంకో విధంగా ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా బ్లౌజ్పై బ్లూ అప్లై చేసుకొని మిర్రర్ అనేది స్టిక్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ 2 వరుసలుగా తీసుకొని లాంగ్ అండ్ షార్ట్ కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి మిర్రర్ పైన. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ముందుకు లాంగ్ కుట్టు తీసుకున్నప్పుడు దాని సైడ్కే షార్ట్ కుట్ అనేది వస్తుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ లాంగ్ కుట్ అనేది తీసుకున్నప్పుడు అక్కడ కూడా షార్ట్ కుట్ అనేది వేసుకోవాలి కంపల్సరీగా. అలా మిర్రర్ చుట్టూ మొత్తం లాంగ్ అండ్ షార్ట్ కుట్టుతోటి ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ పూర్తిగా కుట్టుకోవాలి. మీరు ఏదైనా డిజైన్ వేసేటప్పుడు సిల్క్ థ్రెడ్ మధ్యలో తెగినప్పుడు అక్కడ వెనుక కొంచెం థ్రెడ్ అనేది లాగి ముడి అనేది వేసుకొని బ్లూ అప్లై చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా ఇలా మిర్రర్ చుట్టూ 2 వరుసలు సిల్క్ థ్రెడ్ అనేది తీసుకుంటాం కదా, మధ్యలో స్టాప్ అయినప్పుడు కూడా ముడి అనేది ముందుగానే వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ 2 వరుసలుగా సిల్క్ థ్రెడ్ తీసుకొని కంటిన్యూ చేసుకుంటూ పూర్తిగా వేసుకోవాలి మిర్రర్ చుట్టూ. ఇలా మిర్రర్ చుట్టూ లాంగ్ అండ్ షార్ట్ కుట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ వెళ్తే థ్రెడ్ అనేది లావుగా మంచిగా కనబడుతుంది నీట్గా. ఇలా పూర్తిగా కుట్టుకోవాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అంతకంటే కొంచెం ముందు ఇంకొంచెం ముందుకని కుట్టుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టుకున్న తర్వాత అవుట్లైన్గా గొలుసు కుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలి. అవుట్లైన్గా అదే సిల్క్ థ్రెడ్ తోటి ఒకసారి వేసుకున్న తర్వాత కూడా జరీ థ్రెడ్ తోటి కూడా ఒకసారి గొలుసు కుట్టు అనేది వేసుకోండి, ఫినిషింగ్ బాగొస్తుంది. ఇలా జరీ థ్రెడ్ అనే కాదు, షుగర్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్టోన్ లైస్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా వీలైతే అలా వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా